హరి ఓం. విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకం విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూత భావన. ఇందులో మొదటి నామం విశ్వం. విశ్వం అంటే ఏంటి? ఇప్పుడు మనల్ని ఒక ప్రశ్న అడిగితే మనం ఎక్కడ ఉన్నాం అంటే కొంతమంది చెప్తారు, నేను చెన్నైలో ఉన్నా, నేను పలానా చోట్ల ఉన్నా, నేను బెంగళూరులో ఉన్నా అని మనం చెప్తాం. కానీ వాస్తవంగా మనం ఎక్కడ ఉన్నాం అంటే శ్రీ మహావిష్ణువులోనే మనం ఉన్నాం. ఇదే పరమ సత్యం. అంటే సృష్టి, స్థితి, ప్రళయం ఈ మూడు చూసుకునేది శ్రీమన్నారాయణ. దీన్నే మనకి విష్ణు పురాణంలో, అదేవిధంగా విష్ణు సహస్రనామంలో కానీ భగవద్గీతలో కూడా సాక్షాత్తు కృష్ణస్వామి గారు ఇదే చెప్తారు. అన్ని నాలోనే ఉంటుంది, అన్ని నా మూలంగానే అన్ని వ్యాపించబడుతుంది, అన్ని చివరికి నాలోనే అంతమవుతుంది. అదే సృష్టి, స్థుతి, ప్రళయ కారణానికి కారణమైనది శ్రీ మహావిష్ణువు. అదే విశ్వం అనే నామానికి అర్థం. సో విశ్వం అంటే ప్రతిదీ ఆయనే. చాలా సింపుల్గా ఉంటుంది ఈ నామం చూసుకుంటే. విశ్వం అంటే మనం పెద్దగా మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. అన్ని సమస్త ఈ సృష్టిలో ఉన్న ఈ జగత్ అంతా స్వామివారిలోనే వ్యాపించబడి ఉంటుంది అనేదే ఈ విశ్వం యొక్క నామం. కాబట్టి ప్రతిరోజు కుదిరినంతసేపు ఓం విష్ణవే నమః అనే నామాన్ని 108 సార్లు జపం చేస్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అనేది ఈ నామం యొక్క తాత్పర్యం. మళ్ళీ ఇంకొక రోజు రెండవ నామం విష్ణువు అనే నామానికి మనం అర్థం చూద్దాం. హరి ఓం.